మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఏముంది మహిళ జీవితంలో? తరాలు మారుతున్నా స్త్రీ జీవన విధానంలో మార్పు లేదు అంటున్న మహిళలెందరో ఉన్నారు. ఆడదానిగా పుట్టడం నా తప్ప అని ఆక్రోశిస్తున్న మహిళలెందరో ఉన్నారు. తల్లి గర్భంలో ఉండగా ఆడ శిశువు అని తెలిసిన మరుక్షణం భ్రూణ హత్యలకు గురవుతున్న ఆత్మలెన్నో ఉన్నాయి. బాల్యం నుండి కుటుంబ వ్యవస్థలో లింగ వివక్షతకు గురవుతూ మౌనంగా రోధిస్తున్న బాలికలెందరో ఉన్నారు. యవ్వన దశలో అత్యాచారాలకు గురవుతూ బలి పశువులుగా మారుతున్న మహిళలెందరో ఉన్నారు. కుటుంబపు ఆర్థిక భారాన్ని మోసే క్రమంలో గత్యంతరం లేక వేశ్యావృత్తిలో ఉండి ఎయిడ్స్ మహమ్మారికి గురవుతున్న మహిళలెందరో ఉన్నారు. వరకట్నపు కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ఆత్మఘోషలు చేస్తున్న మహిళలెందరో ఉన్నారు. కర్మాగారాలలో, కార్యాలయాలలో చీత్కారాలకు గురవుతూ రోధిస్తున్న మహిళలెందరో ఉన్నారు. అంతరిక్షాలకు ఎదిగిన మహిళలున్నా వివిధ రకాలుగా హింసించబడుతూ అంతర్మదనం చెందుతున్న మహిళలెందరో ఉన్నారు. ఆత్మీయతలు కరువై అంగడి సరుకుగా మారి అవహేళనలకు గురవుతున్న మహిళలెందరో ఉన్నారు. ఆత్మరక్షణ లేక పసికందు దశలో కర్కసుల కబంధ హస్తాలలో కీలు బొమ్మలుగా మారి విలపిస్తున్న మహిళలెందరో ఉన్నారు. ఏముంది మహిళ జీవితంలో? ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రందనలు, అవహేళనలు, అవమానాలతో జీవన గమనం మృగ్యమవుతున్నా రేపటి భౌతవ్యాన్ని ఆనందంగా ఊహించుకుంటూ ప్రస్తుత సమయాన్ని భారంగా భరిస్తుంది. చైతన్య దీపికలుగా మారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సముపార్జించుకొని సుఖమయ, ఆనందమయ, సురక్షిత భౌతవ్యాన్ని నిర్మించుకొని సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని, గుర్తింపును, ఉన్నతిని సాధించుకోవాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.